హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బ్యాచిలర్స్ స్పెషల్ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ వైట్ రైస్, చపాతీ వేటిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూసేయండి. ఎగ్ కర్రీ తయారు చేయడానికి ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి 6 ఎగ్స్ తీసుకొని ఇందులోకి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. కొద్దిసేపటికి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ అన్నింటినీ పీల్ ఆఫ్ చేసి ఘాట్లు పెట్టుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 లవంగ మొగ్గలు, ఒక యాలుక్కాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసి ఆనియన్స్ కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 6 నుంచి 7 పెద్ద టొమాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసి టేస్ట్ తగినంత సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేయండి. కారం ఎక్కువ అవసరం ఉండదండి, 1/2 టీ స్పూన్ ఉంటే సరిపోతుంది. వీటన్నింటినీ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసి దీనిపై ఒక మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని ఇందులోకి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి తిరిగి మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలను ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. కొద్దిసేపటికి వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయినప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మరో నిమిషం పాటు కుక్ చేసుకొని తయారైన కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, బ్యాచిలర్ స్పెషల్ ఎగ్ కర్రీని ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.